హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ ఇన్షూర్. ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్. సో చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మనం వీడియోస్ చేయక. ద రీజన్ వచ్చేసి మనము కొత్త బిజినెస్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో అదేంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అవుతున్న ఇష్యూస్. అంటే మీరు చూస్తున్నారు పేపర్స్లో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఇష్యూస్ నడుస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఈ మధ్య నేను కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాను, చాలామంది మనని కూడా అడుగుతున్నారు, ఈ చలాన్స్ మీద ఏదో 90% డిస్కౌంట్ ఇస్తున్నారంట కదా, నిజమేనా అని చెప్పి. దాని గురించి కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ రీసెంట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ అనేది తగ్గించింది కదా! సో దేని మీద తగ్గించింది? ఎంతవరకు తగ్గించింది? ఇది ఇన్స్యూరెన్స్ వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎందుకు లెట్ అస్ స్టార్ట్ అవర్ నేను కోవిడ్ టైం నుంచెల్లి చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా మందికి చెప్తున్నాను. ఏంటి అంటే, సో మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఏజెంట్ త్రూనే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోకూడదు. అండ్ ఇంకొకటొచ్చేసి బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌లో అనేవి చాలా చేంజెస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో అయితే మీరు బిఫోర్ కోవిడ్ అయితే స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈజ్ ఏ నంబర్ 1 కంపెనీ ఉండే. బట్ ఎప్పుడైతే కోవిడ్ పాండమిక్ సిట్యుయేషన్ వచ్చిందో, ఆ తర్వాత ఆ కంపెనీలో చిన్న చిన్న అవకతవకలనేవి స్టార్ట్ అయినాయి. సో నేను అప్పటినుంచెల్లి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ చేయడం మానేసా ఫ్రెండ్స్. నేను చాలా మంది కస్టమర్స్‌కి చెప్పాను అండ్ అవాయిడ్ కూడా చేయించాను. రీజన్ వచ్చేసి కోవిడ్ తర్వాత వాళ్ళు పెట్టే రూల్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉండడం వల్ల ఐఆర్‌డీఏ ఎప్పటికప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నది. బట్ ఏంటి అంటే వాళ్ళు పట్టించుకోకుండా అగ్రెసివ్‌గా ఆ రూల్స్ అనేవి అలానే కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే, మన హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రాలోనే మోర్ దెన్ 180 కేసెస్ అంటే ప్రీ అప్రూవల్, అంటే హాస్పిటల్‌లో కస్టమర్ అడ్మిట్ అయ్యాక ప్రీ అప్రూవల్ ఇచ్చేసి, పోస్ట్ అప్రూవల్‌లో అంటే మొత్తం బిల్ ఫైనల్ సెటిల్‌మెంట్ అయ్యేటప్పుడు అందులో 60% క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ చేశారు. ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ చెప్పేసి. ఏవో చిన్న చిన్న రీజన్స్ చెప్పేసి కూడా క్యాష్‌లెస్ క్లెయిమ్స్‌ని అనేవి రిజెక్ట్ చేసేసారు. సో దానివల్ల ఏంటంటే చాలామంది కస్టమర్స్ సో ఐఆర్‌డీఏకి కంప్లెయింట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మేము ఇలా ఇన్స్యూరెన్స్ చేసుకున్నాము. ఫస్ట్ మాకు ప్రీ అప్రూవల్ ఇస్తున్నారు అండ్ పోస్ట్ అప్రూవల్‌లో మాకు ఈ 30%, 40% అంటున్నారు అని చెప్పి. సో ఐఆర్‌డీఏ ఏం చేసిందంటే క్యాష్‌లెస్ ఆప్షన్ అనేది తీసేసింది. ఐఆర్‌డీఏ అనే కాదు ఫ్రెండ్స్. సో దీనికి ఈ పేమెంట్స్‌కి అంటే క్యాష్‌లెస్ పేమెంట్స్‌కి ఒక సిస్టమ్ అనేది ఉంటది. సో వాళ్ళేంటంటే, మేము స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి క్యాష్‌లెస్ టై అప్‌ని అనేది ఇవ్వము. మీరు కంపల్సరీ రీయింబర్స్‌మెంట్‌కి వెళ్ళమని చెప్పి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. సో మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అంటే ఏమిటి? సో మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఏమున్నాయి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ మీకు మార్కెట్‌లో వచ్చేసి 2 కంపెనీలు అగ్రెసివ్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటొచ్చేసి కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా అగ్రెసివ్‌గా ఉన్నది అండ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రెండోదొచ్చేసి నివబుపా హెల్త్ ఇన్స్యూరెన్స్. ఈ 2 కంపెనీలనేవి చాలా అగ్రెసివ్‌గా ఉన్నాయి. ఈ రెండే బాగున్నాయా? వేరే కంపెనీస్ బాలేవా అంటే, వేరే కంపెనీస్ కూడా బాగున్నాయి. అండ్ మీరు ఒకవేళ థర్డ్ కంపెనీ నన్ను సెలెక్ట్ చేసుకోమంటే ఐసీఐసీఐ సెలెక్ట్ చేసుకుంటాను. ఐసీఐసీఐ లాంబార్డ్ ఉన్నది, బజాజ్ అలియాన్స్ ఉన్నాయి. ఈ కంపెనీలు కూడా మంచిగున్నాయి. బట్ అగ్రెసివ్‌గా అండ్ క్లెయిమ్ రేషియో అండ్ సర్వీస్ పరంగా చూసుకుంటే మాత్రం కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ నివబుపా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈస్ ఎ నంబర్ 1 ప్రెజెంట్ ఇన్ మార్కెట్. సో మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కొటేషన్ కావాలన్నా, హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉండి పాలిసీ చేయాలి అంటే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో తెలుసు కదా, మన నంబర్ 9010630704 లేదా 9492130704. లాస్ట్ 20 డేస్ నుంచెల్లి నేనొకటి చాలా గమనిస్తున్నాను ఫ్రెండ్స్. ఏమిటంటే, ఈ చలాన్ మీద 90% డిస్కౌంట్ అంట కదా, లేదా 80% డిస్కౌంట్ అంట కదా, ఎప్పటినుంచెల్లి స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? మీకేమైనా ఐడియా ఉందని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ చలాన్ మీద ఎలాంటి డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్ టైమ్ 1 ఇయర్ బ్యాకో, 1 ½ ఇయర్ బ్యాకో ప్రొవైడ్ చేశారు. అదే లాస్ట్. మీరు ఒకవేళ ఎవరైనా ఈ చలాన్ మీద డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కూడా నమ్మకండి. ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ ట్రాఫిక్ వాళ్ళు కూడా అఫీషియల్‌గా ట్విట్టర్‌లో అనౌన్స్ చేశారు అండ్ పేపర్ యాడ్ కూడా ఇచ్చారు, ఇలాంటివన్నీ నమ్మకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే, మనం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. ఎస్పెషల్లీ హెల్మెట్ పెట్టుకొని వెహికల్ డ్రైవ్ చేద్దాం అండ్ రాంగ్ రూట్‌లో వెహికల్ మాత్రం నడపకండి. సో మనం హెల్మెట్‌తోని నడిపించామనుకో మనకు 90% అనేవి చలాన్స్ అనేవి పడయి. మీరు చూసినట్లయితే 90% చలాన్స్ అనేవి హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్‌లో మాత్రమే పడుతున్నాయి. అండ్ 10-15% అనేవి డీఎన్‌డి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతున్నారు. సో ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. హెల్మెట్ లేకుండా వెహికల్ మీరసలు తీయకండి, నడపకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకు అంటే, ఈవెన్ లాస్ట్ ఇయర్ జూన్‌లో మా ఫ్రెండే ఫ్రెండ్స్, నా తోటి ఫ్రెండే, నా విలేజ్ మిత్రుడు. సో ఉగాది పండుగకి ఇలానే సిటీ నుంచి ఊరికెళ్తుంటే చిన్న వెహికల్ స్కిడ్ అయ్యి డా యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. సో హెల్మెట్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ స్పాట్ డెడ్ ఫ్రెండ్స్. స్పాట్‌లోనే చనిపోయాడు. సో
అర్థం చేసుకోండి. హెల్మెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు హెల్మెట్ పెట్టుకొని నడపాలి అని నేను కంపల్సరీ కోరుకుంటున్నాను. అండ్ ఇంకా థర్డ్ టాపిక్‌లోకి వచ్చినట్లయితే జీఎస్టీ తగ్గింది, జీఎస్టీ తగ్గింది, జీఎస్టీ తగ్గింది. సో, దేనికి ఎంత తగ్గింది? ఎస్పెషల్లీ ఇన్స్యూరెన్స్‌లో దేనికి తగ్గింది? హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద అండ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ మీద ఇంత ముందుకు 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ 0 చేసేసారు ఫ్రెండ్స్. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద, లైఫ్ ఇన్స్యూరెన్స్ మీద ఎలాంటి జీఎస్టీ అనేది లేదు. సో, ఎంత ప్రీమియం తగ్గుతుంది అని మీరు అనుకుంటే ఒక 10,000 ప్రీమియం వచ్చినట్లయితే ఇంతకుముందుకు వచ్చేసి 11,800 ప్రీమియం ఉండేది. ఇప్పుడు ఒక ₹1,800 పర్ 10,000కి ₹1,800 అనేది ప్రీమియం తగ్గుతుంది. సో, అది హెల్త్‌లో అండ్ లైఫ్‌లో. మరి మోటార్‌లో ఏమన్నా తగ్గిందంటే లేదు ఫ్రెండ్స్. మోటార్‌లో సేమ్ ఇంతకుముందుకు 18% ఉంది అండ్ ఇప్పుడు కూడా 18% ఉన్నది. సో, మోటార్ ఇన్స్యూరెన్స్‌లో ఎలాంటి జీఎస్టీ అనేది తగ్గలేదు. ఓన్లీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో మాత్రమే తగ్గింది. అండ్ అది కూడా ఇండివిడ్యువల్ పాలిసీ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలిసీలో మాత్రమే మీకు జీఎస్టీ అనేది తగ్గింది. సో, ఐ హోప్ ఈ వీడియో యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్.